వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి భారీ ఝలక్ ఇవ్వబోతున్నారా? కొత్త అభ్యర్థుల గెలుపు అవకాశాలపై జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సర్వే నిర్వహించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. సార్, వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆ కొత్త అభ్యర్థులకు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భారీ ఝలక్ ఇవ్వబోతున్నారని, వాళ్ళ గెలుపు అవకాశాల మీద మళ్ళీ సర్వే నిర్వహించారు. అసలు వాళ్ళది ఎలా ఉంది ప్రజాక్షేత్రంలో అనేది ఒక రకంగా సర్వే నిర్వహించారు. ఆ సర్వే ద్వారా మళ్ళీ ఝలక్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సరే, ఇళ్ళకి కానీ పండగ కదంటారు కదా, సామెత ఉంది పెద్దవాళ్ళది. అలానే ఇన్ఛార్జీలుగా ప్రకటించినంత మాత్రాన వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు. ఆ విషయం చాలా క్లారిటీగా ఆయన చెప్పాడు. సమన్వయకర్తలు మాత్రమే అన్నాడు మార్చేటప్పుడు కూడా. నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఏర్పాటు చేస్తున్నానని చెప్పి అన్నారు, కానీ నియోజకవర్గాలకు నేను అభ్యర్థులని ప్రకటిస్తున్నా అని చెప్పి అన్నా ఎక్కడ. సమన్వయకర్తలు అన్నాడు. సమన్వయకర్తలుగా పనిచేయాలి. సమన్వయకర్తలుగా పనిచేసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో గెలుపు గుర్రాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎన్నికల బరిలోకి దించుతాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆయన వ్యూహం. అది ఇప్పుడు ఏంటి, దాదాపుగా 5 లిస్టులు వచ్చాయి బయటికి, అంతే కదా? 5 లిస్టులు బయటకు. 5 లిస్టు కూడా కసరత్తు జరుగుతుంది, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఈ 5 లిస్టులు ఏంటి, వాళ్ళు అభ్యర్థులు కాదు, సమన్వయకర్తలు. ఫస్ట్ లిస్టులోనేమో 11 మంది, రెండో లిస్టులో 26 మంది, మూడో లిస్టులో 23 మంది. ఇలా మొత్తం దాదాపుగా 10 మంది ఎంపీలని, దాదాపుగా 55 నుంచి 60 మంది ఎమ్మెల్యేలని మార్చేశారు. ఆయన ఎమ్మెల్యేలని సమన్వయకర్తలుగా తీసేశారు. సహజంగా సమన్వయకర్తలుగా లేదా ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కనుక పెడితే ఓడిపోయే అవకాశం ఉంది, గ్రాఫ్ బాగలేదు వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 40 మంది దళిత బంధువులు అవినీతి పాల్పడ్డారు, నా దగ్గర లిస్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఆ 40 మందిని మార్చినట్టయితే వేరే విధంగా ఉండేది కేసీఆర్. ఆ 40 మందిని మార్చుకున్నందువల్ల ఆయన అధికారం నుంచి దిగిపోయాడు అనేది ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరూ వేరేం కాదు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, నరేంద్ర మోడీ ముగ్గురు ఒకటే. కాబట్టి ఇక్కడ తన గురువు ఓడిపోయాడు కాబట్టి 40 మందిని మార్చినందువల్ల అక్కడ మార్చి తను గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితికి విభిన్నం అనేది ఆయన పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. మరి ఎందుకు తీసుకోవట్లే తెలియట్లేదు. తెలంగాణలోనేమో సెంటిమెంట్ మీద ఏర్పడినటువంటి తెలంగాణని సెంటిమెంట్ని చూపించి 2 సార్లు అధికారంలో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ లేదంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియను ఇవన్నీ వీటన్నిటికీ భిన్నంగా ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తుంది. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కాన్సెప్ట్లో వెళ్ళాల, సెంటిమెంట్ మీదనే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సీఎం అయ్యాడు. రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి అంశం 2 సార్లు ఎన్నికలు జరగలేదు. థర్డ్ టైం మొన్న మాత్రమే రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎన్నికలు జరిగినాయి. గత 2 ఎన్నికలు కూడా కేవలం సెంటిమెంట్ మీదనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ మీదనే ఎన్నికలు జరుగుతాయి. సో అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాష్ట్రానికి అనేది చూస్తారు తప్పితే ఎమ్మెల్యే ఏం చేశాడని చూడరు. విధానపరమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఎలాంటి డెవలప్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఇవి చూస్తారు. ఇవి చూసి ఓటేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. కానీ ఇక్కడ సెంటిమెంట్ మీద 2 సార్లు గెలిచినటువంటి కేసీఆర్ 3వ అభివృద్ధి అనే దాంట్లో బోల్తా పడ్డాడు. అక్కడ కూడా ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన ఆయన గెలుస్తాడని నమ్మకం లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రికి లింకప్ అయి ఉంది. ఎమ్మెల్యేలు అనేది అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా, ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్స్ చేయడం లేదంటే సరి చేయడం ఇవి చేస్తూ ఉంటాడు క్షేత్రస్థాయిలో. చట్టసభల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ ముఖ్యమంత్రి మీద ఉంటుంది ప్రధానంగా. దానికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, రివర్స్గా తన గ్రాఫ్ బాగుంది, ఎమ్మెల్యేలది బాగలేదని చెప్తున్నారు. 80% ప్రజలు తన పట్ల ఆదరాభిమానాలతో ఉన్నారు, ఎమ్మెల్యేల పట్లే బాగలేరు అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు. సేమ్ ఇలాంటి ఆలోచనే చంద్రబాబు నాయుడికి 2019 ఎన్నికల ముందు ఉంది. నేను రోడ్డు వేసాను, నేను మరుగుదొడ్లు కట్టించాను, నేను మంచినీళ్ళు ఇచ్చాను, నేను
క్రిస్మస్ కానుక ఇచ్చాను, నేను ముస్లిమ్స్కి జెరూసలం పంపించాను, లేదంటే నేను రైతులకి సహాయం చేశాను, కాబట్టి ఇన్ని చేసినటువంటి నాకు ఓటు ఎందుకు వేయరు, నేను తాగుతున్న నీళ్ళు నేను వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, నాకెందుకు ఓట్లేరు, 80% నా వైపే ఉన్నారు అని చెప్పి ఆయనే అన్నాడు 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల్లో సీన్ కట్ చేస్తే ఏమైందో మనం చూసాం. సేమ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ఆలోచనతో ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. నేను బటన్ నొక్కుతున్నాను, ఇంటికి యావరేజ్న 80 నుంచి లక్ష రూపాయలు పడుతున్నాయి, కాబట్టి వాళ్ళందరూ నాకే ఓటేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. పసుపు కుంకుమకి డబ్బులు తీసుకొని పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకొని చంద్రబాబు నాయుడికి ఏ విధంగా అయితే హ్యాండ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి కూడా అదే విధంగా హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బటన్ నొక్కి డబ్బులు వేసినప్పటికీ కూడా అనేది వినిపిస్తుంది. ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంటుందంటే, అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్లో ఎన్నికలు జరిగినప్పుడు అభివృద్ధిని చూస్తారు, అభివృద్ధిని చూసి ఓటేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు, కానీ అది కనిపించలా, రాజధానికి సంబంధించినటువంటిది కనిపించలా. ఆయన ఏం చేశారు, తాత్కాలిక రాజధాని చెప్పుకుంటూ వచ్చారు. అసలు రాజధానే కట్టలేదు, తాత్కాలిక రాజధాని అంటున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేశారు, కేంద్రం ఏమో మేము రాజధాని డబ్బులు ఇచ్చామంటున్నారు. ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో కాబట్టి అభివృద్ధి అనేది కాన్సెప్ట్ తోటి ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర ప్రజలు ఈ యాంగిల్లోనే ఎన్నికలు జరుగుతాయి ఆడ. సో అలాంటప్పుడు వీళ్ళ యొక్క గ్రాఫ్ని బేస్ చేసుకొని నేను ఎన్నికలకు వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఇప్పుడు 5 లిస్టులు 4 లిస్టులు ఫైనల్ చేశారు, 5వ లిస్టుకి వచ్చారు. వీళ్ళందరినీ మార్చిన తర్వాత పైగా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వస్తుంది అక్కడ మళ్ళీ సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది. లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది, నాన్ లోకల్ లీడర్ వచ్చేసి అక్కడ పనిచేస్తుంటే లోకల్ లీడరు కాముగా ఉంటాడా, ఉండడు. అలాగే క్యాడర్ కాముగా ఉంటుందా, ఉండడు. ఇతను ఎవరో పక్కన వేరే అతను వచ్చేసి మా మీద పెత్తనం ఏంటనే ఫీలింగ్లో క్యాడర్ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి చాలా. ఇప్పుడు మార్చినటువంటి క్రమంలో 60 మందిని మార్చినటువంటి క్రమంలో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రోజు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ డైలీ ఆయన సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం మార్చినటువంటి వాళ్ళలో తామే ఎమ్మెల్యే అని చెప్పేసి అనుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకున్న క్రమంలో మార్చిన తర్వాత ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనే దాని మీద అంచనాకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ పార్టీ అయినా అంచనాకు వస్తుంది. అంచనాకు వచ్చిన తర్వాత తీరా ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఈ 60 మందిలో మళ్ళీ ఎంతమందిని మారుస్తారో తెలియని పరిస్థితి. సహజంగానే నాన్ లోకల్ పీపుల్ కాబట్టి వీళ్ళు నాన్ లోకల్గా ఉంటారు కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏం గుడ్గా ఏమి ఉండదు. అంత ముందు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా వీళ్ళ గ్రాఫ్ కొద్దిగా గొప్ప తక్కువే ఉంటుంది. సో వీళ్ళు తక్కువ అయినప్పుడు అప్పుడు మళ్ళీ పాత అతన్ని పెడతాడా, పెట్టే అవకాశం ఉందా అనేది చూడాలి. లేదంటే పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పాత వాళ్ళు. సో కొత్త వాళ్ళు ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు గ్రాఫ్ బాగాలేకపోతే రేపు వాళ్ళని అదే ప్లేస్లో ఉంచోబెడతారంటే నుంచోబెట్టే అవకాశం లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఏదో అంటే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు బాగలేదని చెప్పేసి వీళ్ళని తీసేస్తే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతో ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డిది? జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటి? అందుకే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ సర్వేలు చేయించుకుంటున్నాను. ఈ లోపల నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సర్వేలు తీస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖును 12 కానీ 15 కానీ ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ లోపు ఒక సర్వే చేపిస్తారు, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకో సర్వే చేపిస్తారు. ఈ 2 సర్వేలు వెనకబడితే అప్పుడు ఏంటి? ఆల్ ఆఫ్ సడన్గా అయితే ఇతనైతే ఉంచరు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు పెట్టినటువంటి సమన్వయకర్తలని అభ్యర్థులు అనుకోవడానికి లేదు, వాళ్ళు సమన్వయకర్తలు మాత్రమే. వీళ్ళని సమన్వయకర్తల నుంచి మళ్ళీ ఎప్పుడైనా మార్చేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ లిస్టు బయటకు వచ్చేంత వరకు కూడా, బీఫామ్ ఇచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎవరు కూడా తానే అభ్యర్థి అనుకోవడానికి లేదు. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ సర్వేలు జరుగుతున్నాయి, మళ్ళీ లిస్టులు, సూపర్ లిస్టులు. ఇప్పుడేమో లిస్టులు వచ్చినాయి, ఫైనల్ లిస్ట్ అనుకున్నాం, కానీ సూపర్ లిస్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సూపర్ లిస్టులు వచ్చిన తర్వాత అప్పుడు కానీ మనం నమ్మలేము. సో ఇప్పుడు సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థులు అని చెప్పి అనుకుంటే మాత్రం అది వాళ్ళ పొరపాటు, జగన్మోహన్ రెడ్డి పొరపాటు అయితే కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన గ్రాఫ్ బాగలేదు అని చెప్పి అనుకోకుండా ఎమ్మెల్యే గ్రాఫ్ బాగలేదు అని చెప్పేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన మరింత నష్టపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఫ్రెష్ సర్వేలు కనుక వస్తే, బయటకు వస్తే అసలు వ్యవహారం ఏందనేది ఆయనకి పూర్తిగా